అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది ఓ నిరుపేద విద్యార్థి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కృష్ణానగర్కు చెందిన సిరి అనే విద్యార్థి ఇంటర్లో 1000 మార్కులకు గాను 927 మార్కులు సాధించింది. సిరి తండ్రి కూనారపు పోషం సెంట్రింగ్ పని చేస్తుంటాడు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యానికి గురైంది సిరి. 2 కిడ్నీల్లో సమస్య ఉండడంతో ఇంటికే పరిమితమైంది. అయినప్పటికీ మనోధైర్యంతో చదివి ఇంటర్ సిఈసిలో 927 మార్కులు సాధించింది. తనకు ఆర్థిక సహాయం చేస్తే మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటానంటుంది సిరి. తమ కూతురు వైద్యం కోసం దాతలు సహాయం చేయాలని వేడుకుంటున్నారు సిరి తల్లిదండ్రులు పోషం వెంకటలక్ష్మి. సిఈసి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను. నాకు 927 మార్క్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. నా పేరెంట్స్ అండ్ నా లెక్చరర్స్ చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. అలాగే నాకు 5 years నుండి కిడ్నీ ప్రాబ్లం ఉంది. 8 months నుంచి డయాలసిస్ అవుతుంది. అలాగే మాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. మా డాడీ సెంట్రింగ్ వర్క్ చేస్తారు. ఎవరైనా ఆర్థికంగా సాయం చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. నేను ఫ్యూచర్లో MBA చేసి షేర్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. సిరి మా పాప, తన ఇంటర్మీడియట్లో 927 మార్కులు సాధించడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. పాపకు 5 ఏళ్ళుగా ఆరోగ్యం బాగాలేదు సార్. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధిని బాధపడుతున్నాను. గత 8 నెలల నుంచి తన డయాలసిస్లో తన ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ కూడా తను బాగా చదివి కాలేజ్లో టాపర్గా నిలిచినందుకు, సపోర్ట్ చేసినందుకు లెక్చరర్లకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నా పాపకి ఇట్లా ట్రీట్మెంట్ కోసం మాకు ఎవరైనా దాతలు సహకరించగలరని మేము కోరుకుంటున్నాం సార్. అలాగే డయాలసిస్లో కరెంటు కటింగ్ ఉంటుంది సార్. దానికి సంబంధించి జనరేటర్ లాంటి అరేంజ్ చేసి కొంచెం వాళ్ళని కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. కరెంటు కోతల వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు సార్ డయాలసిస్ పేషెంట్స్ అందరూ. మధ్యలో కరెంట్ పోవడంతో టైమింగ్స్ లేట్ అవుతున్నాయి. చాలా సేపు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ ఇద్దరు వాటర్ పెట్టడం చేత తొందరగా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ అటాక్ అవుతుంది సార్. వాష్రూమ్లో ముందు పెట్టేసి దానివల్ల కూడా తొందరగా ఇన్ఫెక్షన్స్ అటాక్